హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను మ్యాడ్ స్క్వేర్ రివ్యూ ఇవ్వబోతున్నానండి. మ్యాడ్ స్క్వేర్ మ్యాడ్ ఎక్కిచ్చిందా లేదా ఫర్దర్గా చూద్దామండి. ఇక ఫర్దర్గా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చెయ్యండి. ఇక వీడియో 1 అవర్ ముందే పోస్ట్ చేద్దాం అనుకున్నా అండి. కొంచెం టైం పడింది సినిమా చూడడము రావడము. నైట్ డ్యూటీ కానీ కొంచెం లేట్ అయిపోయి ఒక 1.5 అవర్ మ్యాప్ వేసి తర్వాత లేసి వీడియో తీస్తున్నానండి. ఇక మ్యాడ్ స్క్వేరా ఓవరాల్గా మూవీ అయితే చూడొచ్చండి ఒకసారి. మనకి మ్యాడ్కి మించి కామెడీ ప్లస్ మ్యాడ్లో ఉన్నంత కామెడీ అయితే మనకి మ్యాడ్ స్క్వేర్లో అనిపించదండి. మన విష్ణు అంటే మన లడ్డు క్యారెక్టర్ ప్లే చేసినోడే ఈ స్టోరీని ఒక జైల్లో నరేట్ చేస్తూ ఉంటాడండి. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఆయన క్యారెక్టరైజేషన్ బాగుంది, ఆయన కామెడీ బాగుంది, ఆయన టైమింగ్ బాగుంది. అంటే ఆయన మీద వేసే టైమింగ్ అండి కామెడీ, ప్లస్ ఆయనకి ఆ కామెడీకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయండి. ఓవరాల్గా ఒక వెన్నుముక్క మనకి విష్ణు అంటే లడ్డు క్యారెక్టర్ అండి. మ్యాడ్ స్క్వేర్కి వెన్నుముక్క. పెళ్లి సెటప్ బాగుంది, పెళ్లి సిచ్యువేషన్స్లో జోక్స్ అనేవి బాగున్నాయి. వన్స్ గోవాకి వెళ్ళినప్పుడు మూవీ అనేది ఎందుకో గ్రాఫ్ అనేది ఇట్లా ఉండే జమ్ చెప్పి ఇట్లా దిగిపోయిందండి. అదొక్కటి కొంచెం మైనస్ అయిపోయిందండి. గోవా సీన్స్ ఓకే, గోవానే స్టోరీ అనుకోండి, అక్కడ కొంచెం కామెడీ అనేది వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు మనకి ఫస్ట్ హాఫ్లో వర్కౌట్ అయినంత సెకండ్ హాఫ్లో వర్కౌట్ అవ్వలేదు అనిపించిందండి. ఇక అది కాక సాంగ్స్ అని అంటారా, లడ్డుగాడి సాంగ్ బాగుంది, కొరియోగ్రఫీ కూడా బాగుంది, ప్లస్ స్వాతిరెడ్డి సాంగ్ బాగుంది. కానీ సాంగ్స్ అనేవి ఒకటి రెండు ఫోర్సులు వేసినారేమో అనిపిస్తుంది. సాంగ్స్ గెస్ట్ క్యారెక్టర్ ప్రియాంక ఆమె కూడా జర బాగానే ఉంది, ప్లస్ ఆమెను ఎందుకు అంతగా వాడుకోలేదేమో అనిపించింది. సునీల్ గారి కామెడీ అదే ట్రాక్ బాగుందండి. ఇటు హీరో కాదు, ఇటు విలన్ కాదు, ఇటు కమెడియన్ కాదు, కొంచెం కొత్త రోల్లో సునీల్ గారిని చూస్తాము. ప్లస్ డంబ్ పోలీస్ క్యారెక్టర్స్ ఏమో అనిపించింది. ఇలాంటి చాలా చూసినాం కానీ ఇక్కడనే వర్కౌట్ కాలేదు. ఇక అదే కాక క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ పర్లేదండి, ఓకే బాగుంది. కానీ ఓవరాల్గా చూసుకుంటే మ్యాడ్ అంతా ఈ మూవీ అనేది లేదండి. మ్యాడ్ అయితే వేరే లెవెల్ అండి, ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అండి. మ్యాడ్ వేరే లెవెల్ ఉంటుంది. ఇది 2 అవర్స్, అంత 2 అవర్స్ కామెడీ ఉంటుందా అంటే ఎక్స్పెక్ట్ చేయండి ఒకసారి అయితే ఉంటుందేమో అని చెప్పి అన్నీ ఎక్స్పెక్ట్ చేసి. ఎందుకంటే వాళ్ళు ముందే చెప్పిన లాజికల్ ఇన్లాజికల్ ఏం ఆలోచించకండి, ఓన్లీ కామెడీ ట్రాకే, సీరియల్ ఎమోషన్స్ ఇవి ఏమి ఉండవని చెప్పలేనండి. ఓన్లీ కామెడీ ట్రాకే, ప్రతి ఒక్క సీన్ కామెడీ ఉంటుంది. ఇక ప్లస్ పాయింట్స్ అంటారా, లడ్డు గారి యాక్టింగ్ బాగుందండి. సినిమాకి మెయిన్ స్కోప్ ఆయనే, ప్లస్ సినిమా అంత రేంజ్ తీసుకొచ్చింది ఆయన యాక్టింగే అండి. ఇక పెళ్లి సీన్స్ బాగున్నాయి, సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ కూడా పర్లేదు, కొంచెం రిచ్ లెవెల్లో ఉంది. ఇక రైటింగ్స్ చాలా బాగున్నాయి, స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ఇక కామెడీ రైటింగ్స్ ఓకే పర్లేదు, బాగానే ఉన్నాయి. నెగిటివ్ అంటారా, ఫస్ట్ హాఫ్ తీసుకెళ్ళినంత రేంజ్లో సెకండ్ హాఫ్ అనేది తీసుకెళ్ళిపోయింది. గ్రాఫ్ ఒకేసారి అమాంతంగా పడిపోయింది సెకండ్ హాఫ్లో. ఇక పోలీస్కి మరీ అంత డమ్ క్యారెక్టర్స్ అనిపించింది, అదొకటి కొంచెం ఎందుకో నాకు తీసుకోబుద్ధి కాలేదు. ఇంకోటి క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ బాగుంది కానీ మరీ ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్లో అయితే లేదు. ఇక అడల్ట్ కంటెంట్ అంటారా, కొన్ని గోవాలో పిక్నిక్ సీన్స్, కొన్ని ఎక్స్పోజివ్ సీన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ వదిలేసుకుంటే చూడొచ్చు, ఫ్యామిలీతో ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఎట్లాగో సాటర్డే సండే వీక్ ఆఫ్సే కదా, చూసి మూవీ ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేసి మీకు ఎలా అనిపించిందో మూవీ కమెంట్లో టైప్ చేయండి. చూద్దాం మీది నాది కలుస్తుందో లేదు చూద్దామండి. ఇక రాబిన్హుడ్ మూవీకి రేపు వెళ్తానండి. ఈరోజు వెళ్ళలేకపోయాను, 2 మూవీలు నాకు కుదరలేదు. రాబిన్హుడ్ మూవీ రేపు వెళ్ళి దాని రివ్యూ అనేది మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోస్ అన్ని మీకు రావాలంటే ఏం చేయాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. ఓకే బాయ్ అండి, దాట్స్ ఇట్.